న్యూస్ విశాఖలో టన్నుల కొద్దీ గోమాంసం పట్టుబడటం ఏపీలో రాజకీయంగా దుమారం రేపింది. శ్రీమిత్ర మెరైన్ ఏజెన్సీస్ కోల్డ్ స్టోరేజ్లో ఏకంగా 1,89 కేజీల పశు మాంసాన్ని డిఆర్ఐ అధికారులు ఈ నెల 3న సీజ్ చేశారు. ఈ కోల్డ్ స్టోరేజ్ బాపట్ల ఎమ్మెల్యే అనుచరుడు సుబ్రహ్మణ్య గుప్తాది అని వైసీపీ ఆరోపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా గోవుల్ని కొనుగోలు చేసి వాటి మాంసాన్ని గుట్టుగా విదేశాలకు విక్రయిస్తున్న సుబ్రహ్మణ్య గుప్తా టీడీపీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడని పోస్టులో ప్రస్తావించింది. మొన్న పిఠాపురంలో కల్తీ నెయ్యి, ఇప్పుడు విశాఖలో గోమాంసం గోడౌన్. ఏపీలో ఏం జరుగుతుందోనని సీఎం చంద్రబాబును ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేసింది వైసీపీ. శ్రీమిత్ర మెరైన్ ఏజెన్సీస్ కోల్డ్ స్టోరేజ్లో 1,89,000 కేజీల గోమాంసాన్ని డిఆర్ఐ అధికారులు సీజ్ చేశాక ఆనందపురం స్టేషన్ పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. జంతు హింస నిరోధక చట్టం సెక్షన్ల కేసు నమోదైంది, కానీ ఇంతవరకు అసలు సూత్రధారులను పట్టుకోలేదంటూ వైసీపీ ఆరోపిస్తోంది. ఈ నెల 3న ఎఫ్ఐఆర్ నమోదు చేసిన కోల్డ్ స్టోరేజ్ ఓనర్ను ప్రశ్నించకపోవడంతో అనుమానాలు లేవనెత్తుతున్నారు వైసీపీ నేతలు. అధికార టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడు గుప్తాను కాపాడేందుకు పోలీసు ఉన్నతాధికారులు యత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. బాధ్యులపై చర్యలు ఎందుకు తీసుకోలేదో చెప్పాలని కూటమి ప్రభుత్వాన్ని వైసీపీ డిమాండ్ చేస్తోంది. అయితే తనపై వస్తున్న ఆరోపణలను ఖండించారు సుబ్రహ్మణ్య గుప్తా. 2019లో నిర్మించిన శ్రీమిత్ర కోల్డ్ స్టోరేజ్కు తాను మేనేజింగ్ పార్ట్నర్నని, ఆ కోల్డ్ స్టోరేజ్ను 5 ఏళ్ల పాటు లీజ్కి ఇచ్చామని, ఇటీవల రెంట్ పర్పస్లో నిర్వహిస్తున్నామని తెలిపారు. తర్వాత బఫెల్లో మీట్ ఎక్స్పోర్ట్ ధృవీకరణ పత్రాలు పరిశీలించిన తర్వాత కోల్డ్ స్టోరేజ్ను లీజ్కి ఇచ్చామని, కానీ కొంత కౌ మీట్ కలవడంతో కేసు నమోదైందన్నారు. స్టోర్ స్టార్ట్ చేశాము. లాస్ట్ 5 ఇయర్స్ నుంచి వేరే ఒక ఎంఎన్సీ కంపెనీకి లీజ్కి ఇచ్చున్నాము. లాస్ట్ అక్టోబర్ నుంచి ఇప్పుడు మనం రన్ చేస్తున్నాము. మనకి దీంట్లో విధి విధానాలు ఏంటంటే ఓన్లీ రెంట్ పర్పసే మనం చేసేది. వైజాగ్ లో మీకు ఎవరైతే ఉన్నారో వీళ్ళు దీంట్లో బఫెల్లో మీట్ లో కౌ మీట్ జరిగిందని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ డిఆర్ఐ వాళ్ళకి వచ్చింది. డిఆర్ఐ వాళ్ళు వెంటనే వాళ్ళ ఇన్స్పెక్షన్ టీమ్ విత్ ప్రొటెక్షన్ తో వచ్చారు. వాళ్ళు శాంపిల్స్ తీసుకెళ్లారు. ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్ లో కౌ మీట్, బఫెలో మీట్, ఆక్స్ మీట్ 3 కలిసి ఉన్నాయి. సో ఆ రిపోర్ట్ ప్రకారం 3 ఉన్నాయి.